అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు క్లోజ్గా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి పోలీస్ నుంచి అదేవిధంగా ఐఏఎస్ల నుంచి ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు కూడా ఇక్కడ పెట్టి క్లోజ్గా పర్యవేక్షణ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో, ఎక్కడైతే సివియర్గా వస్తుందో, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక 6,000 నుంచి 6,500 మందికి మేము రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడాలని నిర్ణయం చేశాం. అందులో 5,000 చిల్లర ఇప్పటికే సెంటర్లకు చేరారు. ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పూరి గుడిసెల్లో ఎవరైనా ఉంటే పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం.